హాయ్ అండి. నేను మీ వాసు. ఈరోజు నేను కొబ్బరి పాలతో కాఫీ చేస్తున్నాను. అవునండి, మీరు విన్నది నిజమే. మనం గేదె పాలతోటో ఆవు పాలతోటో కాఫీ తాగుంటాం కదా. ఈ మధ్యన కూల్ కాఫీ అని గీ కాఫీ అని కూడా వచ్చాయి. మరి కొబ్బరి పాలతో కాఫీ ఎందుకు చేయకూడదు అని అందుకే ఓసారి ట్రై చేసి రుచి చూసి మీకు చూపిద్దామని చేయబోతున్నాను. ముందుగా ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వాసు వడ్డాల. ఫస్ట్ టైం కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి. అయ్యో, ఇందులో నీళ్ళు లేదే. పర్వాలేదు, కొబ్బరికాయ బాగుంది. ఇప్పుడు కొబ్బరి తురిమి పక్కన పెట్టుకున్నాం. ఇది కొంచెం ముదిరికాయ, మీరైతే కొంచెం పచ్చి కొబ్బరికాయ తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అసలైన పని చేతితో గట్టిగా పిసుకుతూ ఉండాలి. ఇదిగో చూడండి, పాలు రావడం మొదలైంది కదా. నేనైతే చేతితో పిసుకుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం సింహం శక్తి కదా. మీరైతే మిక్సీలో వేసి 2 తిప్పులు తిప్పారంటే సరిపోద్ది. ఇంక చాలు, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం గట్టిగా పిసుకుతూ కొబ్బరి తురుము పక్కన పెట్టుకుందాం. బాగా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయ్యింది. ఇప్పుడు పాలు వడగట్టుకుందాం. టడటడా, కొబ్బరి పాలు రెడీ అయిపోయి చూస్తుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. చక్కని చిక్కటి కొబ్బరి పాలు రెడీ. ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం. పాలు బాగా మరుగుతున్నాయి. ఓ పొంగు వచ్చాక మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి. నేనైతే బెల్లం వేస్తున్నాను. ఫస్ట్ టైం కొంచెం వెరైటీగా చేస్తున్నానేమో, ఆరాటం ఆగట్లేదు. ఎలా ఉంటుందో ఏంటో ఓ పక్కన కంగారు, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఓ పక్కన అదొక టెన్షన్. ముందైతే కాఫీ కలుపుకుందాం. కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలాంటివన్నీ నాలాంటి నిపుణుల పర్యవేక్షణలో చిట్కాలు పాటిస్తూ చేయండి. టేస్ట్ చూసి అయితే చెప్తాను. మీరు కూడా సరదాగా ఒకసారి ట్రై చేయండి. మన కొబ్బరి పాల కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందో ఏమో. సూపర్గా అయితే చాలా బాగుంది. నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, అంటే నేను పెట్టిన కొబ్బరి పాల కాఫీ చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరదాగా ఎంజాయ్ చేస్తారు. అదిరిపోయింది నిజంగా, సూపరు. ఇది ఎలా ఉందంటే మిగడపాలలో చాక్లెట్ వేసి కలుపుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, భలే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి నాకు చిన్న కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసు వడ్డాల యూట్యూబ్ ఛానల్. ఉంటాను మరి.